హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఏలూరుకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాట్నాలమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను ఈరోజు. సండే కాబట్టి బాగా కార్లు, బళ్ళు, క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది. నేను వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట దాకా అయిపోయిందండి. అదే మార్నింగ్ 6, 7 నుంచి వచ్చుంటే కనుక ఇంకా ఎక్కువగా క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. మధ్యాహ్నం టైం అయ్యేసరికి క్రౌడ్ కొంచెం తగ్గిందండి. అయినా సరే చాలా జనం 1 గంట అయినా కూడా జనం చాలామంది అయితే ఇక్కడ ఉన్నారండి. మాకు ఏలూరు నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది. మేము పద్దాకులు వెళ్తూనే ఉంటాం. కాకపోతే ఎందుకు ఈసారి వీడియో తీయాలనిపించింది, తీసాము. ఈ పక్కకు వస్తే మనకి గుళ్ళోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కుని వెళ్ళడానికి ఇక్కడ మనకి పంపు సదుపాయం అయితే ఇచ్చారండి. గుళ్ళోకి వెళ్ళే ముందు మనం ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తాం కాబట్టి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తే మంచిదని చెప్పి చెప్పుల స్టాండ్ అయితే ఉండదండి, అక్కడ పెట్టేసుకోవడమే. అక్కడ పెట్టుకుని మనం గుళ్ళోకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని ముడుపు కడతారండి, ఏదన్నా కోరిక నెరవేరాలని చెప్పి. అలా ముడుపు కట్టుకుని కోరుకుంటే అమ్మవారికి వాళ్ళకి ఆ కోరిక తీరుతుంది. చూశారు కదా ఎంత ఇదివరకటికి ఇప్పటికి గుడి అంతా చాలా రీమోడల్ చేశారండి. ఇదివరకు కలర్స్ అయి ఉండేవి కావు, కింద కూడా మట్టి నేలతో అయితే ఉండేది. ఇప్పుడు ఇదంతా బాగు చేసి కింద గచ్చి కట్టారు. ఈ దర్శనంకి వెళ్ళే లైన్లో ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ అయితే పెట్టారండి, కంప్యూటర్ టికెట్ కౌంటర్ పెట్టారు. ఇదివరకు మామూలుగా మనకి టికెట్లు అయితే కట్ చేసి ఇచ్చేవారు, ఇప్పుడు అదంతా మార్చారు. ఆన్లైన్ టికెట్ రూపంలో మనకి కంప్యూటర్లో టికెట్ అయితే తీసిస్తారు. 50 రూపాయల టికెట్ ఉంటుంది, 100 రూపాయల టికెట్ ఉంటుంది, 10 రూపాయల టికెట్ ఉంటుంది. ఇది 10 రూపాయల టికెట్ అండి. అంటే మనం వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది కదండి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల లైన్ అంతా ఖాళీగా ఉంది. అందువల్ల నేను పోయిన వారం కూడా వెళ్ళాను, అందుకనే నేను 10 రూపాయల టికెట్ తీసుకుని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ రంగులు వేయడం వల్ల గుడి అంతా చాలా అందంగా, చాలా కలర్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా ఉందండి. ఎంత మునుపు ఓన్లీ ప్లెయిన్గా ఉండేది, వైట్ సిమెంట్తో. ఇప్పుడైతే మార్చారండి, కింద కూడా స్టోన్ అది వేసి చాలా నీట్గా అయితే చేశారు. ఇక్కడ లడ్డు కౌంటర్ కూడా ఉంటుందండి. మన హుండీలు కూడా ఎక్కడికక్కడ ఉంటానే ఉంటాయి. మనం ఈ లడ్డు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకొచ్చండి. ఒక లడ్డు కాస్ట్ వచ్చేసి 15 రూపాయలు ఉంటుంది. ఈ లడ్డూలు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగు. ఇక్కడ నుంచి నేను అమ్మవారిని అయితే తీసానండి, కాకపోతే కనపడరు, జనం ఎక్కువగా ఉండడం వల్ల అమ్మవారి దగ్గర నుంచి తొందరగా కదలరండి. అక్కడ క్రౌడ్ క్లియర్ చేయడానికి కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఎంతసేపు దండం పెట్టుకున్నా ఏమనరు. అందువల్ల కొంచెం ఎక్కువగా ఉండిపోతారండి. ఇంకోండి లడ్డూలు చూపిస్తున్నాను, నన్ను 4 లడ్డూలు తీసుకున్నానండి, 60 రూపాయలు అయింది. క్వాలిటీ కొంచెం డ్రైగా ఉంది, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుందండి. 20 రూపీస్ తీసుకున్నా మనకి లడ్డు క్వాలిటీ అయితే ఉందనుకోండి, ఏ గుడికైనా వెళ్తే మనకి ఆ లడ్డు తింటే ఆ గుడి మనకి ఎప్పటికప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. అది కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని చూశాను. ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది. ఈ పక్కన కొత్తగా శివాలయం కట్టారండి, ఆ శివాలయం చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరూ లోపల గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చండి. ఈ ఓపెన్ ప్లేస్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదంతా ఫుల్ అయిపోద్దండి. ప్రస్తుతానికి క్రౌడ్ లేదు కాబట్టి మనకి ఖాళీగా కనపడుతుంది. బెంచ్లు కూడా వేసారు కూర్చోడానికి. ఈ లోపల కూడా చాలామంది కూర్చుంటారు. కింద ప్రదక్షిణ చేసేవాళ్ళు కింద చేస్తారు, పైన ప్రదక్షిణ చేసేవాళ్ళు పైన చేస్తారు. ఇప్పుడు ఈ శివాలయంలోకి అయితే వెళ్దామండి మనం. ఈ శివాలయం కొత్తగా కట్టారు. ఇక్కడ మనకి ఇంకా కలర్స్ అయితే వేయలేదండి. శివుడికి ముందుగా నందిని పెట్టారు, అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా పెట్టారండి. అంటే మార్నింగ్ వస్తే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ పంతులు గారు అయితే ఉంటారు, పూజ చేయిస్తారు. మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు. ఈ గుడి లోపలికి వెళ్ళి చూద్దామండి. క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళు పంతులు గారిని ఏదో డౌట్ అడుగుతున్నారండి, కాకపోతే వాళ్ళు వీడియో తీస్తే ఏమనుకుంటారని చెప్పి నేను తీయలేదండి.
వాళ్ళకి దేవుడి గురించి ఏదో డౌట్ వచ్చింది, బయట విగ్రహాన్ని ఎందుకు పెట్టారని చెప్పి అడుగుతున్నారు. నాకైతే తెలియదండి, అందుకే ఎందుకులే మనకని చెప్పేసి వచ్చాను. తర్వాత నా దర్శనం అయితే అయిపోయిందండి. అక్కడ అమ్మవారి దర్శనం అయింది. యువతలకు వచ్చిన తర్వాత శివుని దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతానండి. మనకి నేను వచ్చినప్పటికి ఇప్పటికి క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత చూద్దాం. మళ్ళీ మనకి ఎన్ని బళ్ళు ఉన్నాయి అనేది వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఎన్ని ఉన్నాయని అప్పటికే కొంచెం చాలా మంది తగ్గిపోయారండి. నేను గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళేసరికి ఎలా లేదన్నా 1 గంటన్నర, అరగంట సేపు అయితే పట్టిందండి లోపల. ఆ అరగంటలో కొంచెం క్రౌడ్ తగ్గింది. ఓకే అండి, ఛానల్ తర్వాత పెద్ద వీడియో పెడుతున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.